నా హృదయాన్ని కదిలించిన ఒక సాక్ష్యం. అది సాక్ష్యం కాదు కానీ నిజ జీవితంలో జరిగింది. సరిగ్గా ఇదే రోజు, ఈరోజు తారీఖు 8 కదా, ఏ నెల? మార్చి 8వ తారీఖు జపాన్ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. సరిగ్గా 85 సంవత్సరాల క్రితం ఆ జపాన్ దేశంలో ఒక వింతైనటువంటి సంఘటన జరిగింది. ఆ జపాన్ దేశంలో యువానో అనే ఒక వ్యక్తి టోక్యోలో ఒక కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసేవాడు. ఆయన టోక్యోలో ప్రొఫెసర్గా తను ఉద్యోగం చేస్తున్న ఆ రోజుల్లో టోక్యోలో ఉద్యోగాన్ని ముగించుకొని రైలు మార్గం గుండా తన స్వస్థలానికి వచ్చి ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగినప్పుడు ఒక కుక్క గాయాలతో ఆయన కనపడింది. ఆ కుక్కకు కూడా ఒక పేరు పెట్టారు, హచికో. అది గాయాలతో కాస్త ఇబ్బందిగా ఉంటే ఆ కుక్కను తీసుకొని వెళ్ళి ఆ రోజు తన ఇంట్లో పరిచర్య చేశాడు. కాస్త బాగైపోయిన తర్వాత ఆయన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కుక్క తనతో పాటు ఉద్యోగానికి అని బయలుదేరింది. ఒక రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కుతాడు ఆయన. ఆయనతో పాటు రైల్వే స్టేషన్కి వచ్చిందట. ఆయన ట్రైన్ ఎక్కేటప్పుడు అట్లాగే ఆ ట్రైన్ ఆ రైల్వే స్టేషన్ గేటు వాకిడి దగ్గర నిలబడి ఆయన వైపు అట్లాగే దీనంగా చూసిందట. ఆయన వెళ్ళిపోయాడు. రైట్, 5 గంటలకు మరలా అదే రైల్వే స్టేషన్లో దిగాడు. ఈ చిత్రం ఏంటో తెలుసా? సాయంత్రం 5 అయ్యేసరికి అదిగో చూడండి, ఆ కుక్క పిల్ల వచ్చి అక్కడ నిలవబడిందట. కుక్కను చూడటంతో ఆయన సంతోషభరితుడే ఆ కుక్కను తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ఆ కుక్క రాత్రి అంతా యజమానుని ఇంటి చుట్టూతా కాపలా కాస్తాం. నా యజమానుని ఇంటికి ఏ అపరిచితుడు రాకూడదు, నా యజమానుని ఇంటికి నష్టాన్ని కలుగు చేసేవాడు నా ఇంటికి రాకూడదు, నా ప్రాణం ఒడ్డే అంతగా నా యజమానుని ఇంటిని కాపాడుకోవాలి. బిడ్డలారా, ఆ యజమానుని ఇంటికంటే దేవుడు మనకిచ్చిన ఇల్లు శ్రేష్టమైనటువంటి ఇల్లు. గట్టిగా హల్లెలూయా! ఈ ఇంటిని కాపాడే విషయంలో నీ ప్రాణాన్ని దారపోయటానికి కూడా వెనుకాడని శ్రేష్టమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. తెల్లారింది, మరలా డ్యూటీకి బయలుదేరాడు ఆయన. డ్యూటీకి బయలుదేరితే ఆయనతో పాటు హచ్కో కూడా డ్యూటీకి బయలుదేరింది. ఆయన బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే ఆయనతో పాటు వెళ్ళింది. రైల్వే గేటు దగ్గరికి వెళ్ళి ఆయన ఇట్లా అన్నాడు. ఆ కుక్క అట్లాగే చూసింది. రైట్, ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయి సుమారుగా 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీ చేసుకొని 5:30కి రైల్వే స్టేషన్ దగ్గర దిగాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఉదయం 9ంటికి వచ్చిన కుక్క సాయంకాలం 5:30 దాకా ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక దిమ్ముంటే ఆ దిమ్మి మీద అట్లాగే కూర్చొని యజమానుడి కోసం ఇట్లా ఎదురు చూస్తూ ఉండేదట. ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే హమాలీలంతా ఈ కుక్కను చూసి ఆహాహా, ఏం కృతజ్ఞతరా దీనికి, అబ్బా దీని మనసు ఏం మనసురా. దొంగోడు ఉంటాడు చూసారా, ఏ ఇంట్లో భోజనం చేసాడో ఆ ఇంటికి కన్నం ఎట్లా వేస్తే బాగుంటుంది, ఇటు నుంచి రావచ్చు, ఎట్లా దొంగతనం చేయవచ్చు. బిడ్డలారా, ఈ కుక్క ఎంత కృతజ్ఞత కలిగిందంటే అంత కృతజ్ఞత. అలాగే ఆ దిమ్మి మీద అట్లాగే కూర్చొని చూస్తూ ఉండేదట. ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళంతా ఆహాహా, మనిషికి కూడా ఇంత కృతజ్ఞత ఉండదే. వాట్ ఏ డాగ్, వాట్ ఏ డాగ్, వాట్ ఏ డాగ్, అమేజింగ్. ఎంత అద్భుతమైన కుక్క ఇది, ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఇక ఇది రోజు రొటీన్ అయిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు, 3-4 సంవత్సరాల పాటు యజమానుడితో పాటు 9ంటికి అక్కడికి రావటం, యజమానుడు ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దిమ్మి మీద కూర్చోవటం, సాయంత్రం 5 దాకా నా యజమానుడు వస్తాడు, యజమానుడితో పాటు వెళ్ళాలి, యజమానుడు వస్తాడు, యజమానుడితో పాటు వెళ్ళాలని సాయంత్రం దాకా ఎదురు చూస్తూ ఉండేది. ఇట్లా ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు యజమానుడు యథావిధిగా డ్యూటీకి బయలుదేరాడు. యజమానుడు డ్యూటీకి బయలుదేరితే యజమానుడితో పాటు హచ్కో కూడా డ్యూటీకి బయలుదేరింది. హచ్కో కూడా డ్యూటీకి బయలుదేరి మొత్తానికి రైల్వే గేట్కి వచ్చిన తర్వాత ఆయన టాటా చెప్పారు, ట్రైన్ ఎక్కారు. ఈ కుక్క అదే దిమ్మి మీద ఉంది. ప్రొఫెసర్ కదా, టోక్యోలో ఉన్న యూనివర్సిటీలో ఆ పాఠాలు చెప్తున్నాడు. ఆ పాఠం చెప్తూ ఉండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ యజమానుడు అక్కడ చచ్చిపోయాడు.
యజమానుడు చనిపోతే చనిపోయినటువంటి ఆ వ్యక్తిని ట్రైన్ మార్గం గుండా కాకుండా ఆ రోడ్డు మార్గం గుండా ఇంటికి తీసుకొచ్చి దహన కార్యక్రమాలు, భూస్థాపన కార్యక్రమాలు అన్నీ జరిగించారు. అయితే ఈ విషయాలన్నీ కుక్కకు తెలియదు. వాళ్ళు ఆ బాధలో ఈ కుక్కను మర్చిపోయారు. బిడ్డలారా, విచిత్రం ఏంటంటే ఈ ఇంటికి తీసుకొచ్చి సమాధి కార్యక్రమం ఇవన్నీ చేస్తా ఉన్నా ఈ కుక్క 5:30కి యజమానుడు వస్తాడు అని దిమ్మి మీద కూర్చుంది కదా, చూసింది రాలా. 6 అయింది, చూసింది రాలా. 7 అయింది, చూస్తానే ఉంది రాలా. 10 అయింది, చూస్తానే ఉంది రాలా. తెల్లారింది, చూస్తానే ఉంది రాలా. మరలా మరుసటి రోజు సాయంత్రం 5:30 అయింది, చూస్తా ఉంది, యజమానుడు రాలా. ఎవరైనా వచ్చి ఆ కుక్కను లాక్కొని వెళ్ళిపోదామంటే పొరపాటును రానని చెప్పి నా యజమానుడు వస్తాడు, ఇక్కడే ఉంటా, నా యజమానుడు వస్తాను, ఇక్కడే ఉంటా అని ఆ దిమ్మి మీద కూర్చొని యజమానుడు కోసం చూస్తా ఉంది. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. అద్భుతం, సంవత్సరం పాటు ఆ దిమ్మి మీద నుండి కదలకుండా ఆ దిమ్మి మీదే ఉండి యజమానుడు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ వార్త జపాన్ దేశం అంతా వైరల్ అయిపోయింది. మీడియా వాళ్ళు వచ్చారు, నిజమా కాదా తెలుసుకుందామని వచ్చారు. ఆ రైల్వే స్టేషన్కి వస్తేనండి విచిత్రం, ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దిమ్మి మీద ఏది కూర్చొని ఉంది? ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటి అంటే షిబుయా. షిబుయా షిబుయా. ఈ విలేకరులు వచ్చి చూసి ఈ కుక్కను చూసి నిజమే కదా ఇదని చెప్పి మొత్తం దాని ఫోటో తీసుకొని ఆ దేశం అంతా వార్త వైరల్ అయిపోయింది. బిడ్డలారా, యజమానుడు వస్తాడని 2వ సంవత్సరం చూసింది, 3వ సంవత్సరం చూసింది, 4వ సంవత్సరం చూసింది. ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది, మంచుకు నాంతుంది. 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. 9 సంవత్సరాల పాటు ఆ దిమ్మి మీద నుండి కదలకుండా యజమానుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అన్నం తింటం మానేసింది, నిద్రపోవటం మానేసింది. ఒక భయంకరమైన చలికాలం. ఒక తమ్ముడు జపాన్ దేశంలో ఉన్నాడు, మొన్న ఈ మధ్య ఫోన్ చేశాడు, అన్న జపాన్ దేశంలో ఎముకలు కొరికేటువంటి చలి అన్నా, తట్టుకోలేవన్నా. అంత భయంకరమైనటువంటి చలిలో అదే రైల్వే స్టేషన్ దగ్గర ఎముకలు కొరికేటువంటి చలిలో గడగడ గడగడ వణుకుతూ యజమానుడి రా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ మంచుకు తడిచి 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 ఆ దెమ్మె మీదే చచ్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది? ఎంత కృతజ్ఞతా భావమో చూడండి. ఆ 9 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఆ వార్త దేశమంతా వైరల్ అయిపోతే చివరికి ఏం చేశారో తెలుసా? అదే దిమ్మి మీద హచ్చికోయక కాంస్య విగ్రహాన్ని ఒకటి తయారు చేసి అదే రైల్వే స్టేషన్ దగ్గర విగ్రహాన్ని పెట్టారు. ఒక మాట అడుగుతా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అంటే నీకంత కృతజ్ఞతా భావం ఉందా? ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను అని సేవలు ఇచ్చిన దేవుడు, త్వరగా రాబోతున్నానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన కోసం ఈ కుక్కలాగా ఎదురు చూసే ఆ ఎదురు చూపులతో కూడుకున్న నిరీక్షణ మన గుండెల్లో ఉంటే మనం ఎంత ధన్యులు ఆలోచించాలి. ఇంతకీ ఆ కుక్కకు యజమానుడు ఏం చేశాడంటే పిడికడు మెతుకులు పెట్టాడంతే. బ్రతుకు కాలం అంతా మురుగుతూ మురుగుతూ మురుగుతూ. బిడ్డలారా, పునాదుల్లో దాగి ఉన్న శత్రువైన సాతానును హతమార్చాలి అంటే ప్రతి బిడ్డ సంఘక్షేమం కోసం దేవుని సన్నిధిలో మురుగుతూ ప్రార్థించేటువంటి వాళ్ళగా ఉందురుగాక. ఆ ప్రార్థన పునాదుల్లో ఉన్న సాతానును సంహరించునుగాక. మన ఆయుధం ప్రార్థనే, మన యుద్ధ సామాగ్రి ప్రార్థనే. సాతానును చితకదొక్కే శక్తి ప్రార్థనలోనే దాగి ఉంది. అట్టి బలమైన ప్రార్థనతో దేవుడు మనందరినీ ఆవరించునుగాక. అట్టి బలమైన ప్రార్థనతో దేవుడు మనందరినీ బలపరుచునుగాక. ప్రతి బిడ్డ సంఘములో మురిగేటువంటి వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదించునుగాక. పిడికడు మెతుకులు పెట్టినందుకు యజమానుడు కొరకు ప్రాణం పెడతాది. ఆ యజమానుడు మన కొరకు పిడికిడి మెతుకులే కాదు, తనకున్నదంతా మన కోసం ధారపోసాడు. ప్రభు కొరకు మనం ఏది చేసినా తక్కువే. ఆ కుక్క లాంటి విశ్వాసం నాకు దేవుడు అనుగ్రహించునుగాక, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.